హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణలో 2050 మెడికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆల్రెడీ వారం 10 రోజుల కింద నుంచే ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. మనకి దామోదర రాజనరసింహ గత ప్రభుత్వంలో అండ్ ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా చేసినటువంటి అనుభవం ఉంది. అలాగే అప్పుడు విద్యాశాఖ మంత్రిగా చేస్తే ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేస్తున్నారు. సో ఆరోగ్య శాఖ మంత్రి కూడా దాన్ని నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అయితే 2050 వేకెంట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్, అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, ఇలా ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, విద్యా అర్హతలు ఏంటి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ విజ్ఞప్తి అండి, ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేస్తూనే ఉండండి. అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూనే ఉంటాను. సో ఈ మెడికల్ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ అంతా ఓకే, ఆ ఫార్మేట్ కంప్లీట్గా మీకు వీడియో కింద లింక్ అప్డేట్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి విద్యా అర్హతలు ఏంటి, బీఎస్సీ నర్సింగ్ స్టాండర్డ్ అయి ఉండాలి. తర్వాత డిఎంఎల్టీ కావచ్చు, ఏఎన్ఎం, బిఎన్ఎం అంటే స్టాఫ్ నర్సింగ్ ఉద్యోగాలతో పాటు డిఎంఎల్టీ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ టైప్ ఆఫ్ డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి. అయితే ఏ జిల్లాలో, ఏ డిస్టిక్లో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అండ్ అర్హతలు ఏమి అడిగారు, ఉన్న ఉద్యోగాలని మహిళలకేనా అని చాలామంది అడిగారు. అది కాదండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఉన్నాయి. రిజర్వేషన్ వారికి కూడా కొన్ని పోస్టులను కేటాయించారు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ వన్స్ మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ స్టడీ చేయండి. మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పీడిఎఫ్ మీ మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది. ప్రశాంతంగా కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టి వన్స్ ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ కనుక స్టడీ చేస్తే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, సిలబస్ ఏంటిది, ఏ సిలబస్ ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రభుత్వమే ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత సిబిటి ఎగ్జామ్ డేట్ అంటే మనకి November 17న మనకి సిబిటి ఎగ్జామ్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పి 17న ఎగ్జామ్ ఉంటుందని చెప్పి కూడా ఆ ఎగ్జామ్ టైం డేట్తో సహా ఇచ్చింది. ఓకేనా? ఆ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్ అండ్ స్పష్టంగా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా ఈ మెడికల్ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఇంకా సలహాలు, సూచనలు, సందేహాలున్నా తప్పకుండా వన్స్ తెలియజేయండి. సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.